డ్యూయోస్ కాంబినేషన్ మనం ఈ పండగకో ఈ న్యూ ఇయర్ స్పెషల్ కో చూసేవాళ్ళం. కానీ ఇప్పుడు అదే కాంబినేషన్ తో మనల్ని నవ్విస్తాను అంటూ వచ్చేస్తున్నారు కిరా కార్పి అండ్ టీమ్. పప్పు చారు ఉప్పు చేపే తప్ప ఇంట్లో ఒక పిల్ల వేసిన దానికి ముద్దు ముచ్చట తిరుగుతావు ఏడాడే ఉందా నీకు? ముద్దు ముచ్చట ఈ రెండు ఎక్కడ విన్నాను నేనా? నేను చిన్నప్పటి నుంచి చాలా మంచి డాన్సర్. నేను ఏనాటికి ఒక గొప్ప డాన్సర్ దేశం మీసం వెళ్ళేద్దాం అనుకున్నాను. దేశం మీసం వెళ్ళేసే టైంకి నన్ను మోసం చేసి నేను నుంచి కట్టబెట్టారు నాకు. నేను కూడా గొప్పగా ఐఏఎస్ అవుదాం అనుకున్నాను. చలికాలంలో మంచి రోజు మీద నీ ఫోటో చూపించారు. అయ్యో ఎస్ అన్నాను. ఆ ఐఏఎస్ ఎట్టపోయిందో. అసలు మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో ఎట్టుండాలంటే ఎప్పటిలాగే నువ్వు కూర చేయాలా, దాంట్లో కొంచెం సాల్ట్ ఎక్కువ అవ్వాలా, నేను గోప పగల కొట్టాలా, తర్వాత నువ్వు ఇంటికి వెళ్ళిపోవాలా, నేను బజ్జులాడి ఇంటికి తెచ్చుకోవాలా, పగలంతా నువ్వు నన్ను కాళ్ళు పట్టుకుని బజ్జులాడాలా, రాత్రంతా దిగజారి నేను నీ కాళ్ళు పట్టుకోవాలి. మొన్నటికి మొన్న మీ బంధువులు పెళ్లికి వచ్చాను కదా, మీ పిన్ని కూతురు రవళి నన్ను ఎందుకు అదోలా చూస్తుంది. అది పశువుల డాక్టర్ అండి. మీ ఊట నడతగా ఉందని చెప్పారు కదా, దీర్ఘంగా పరీక్షించుంటుంది. ఒళ్ళు రాలిపోతాయి. అది పక్క మొన్న వాడు వెంకటేశ్వర కొడుకు రవి ఉన్నాడు కదా, నన్ను అట్ట తొంగి చూస్తున్నాడు, అట్ట తొంగి చూస్తున్నాడు, అట్ట తొంగి చూస్తున్నాడు, పరిగెత్తుకుని వెళ్ళిపోతాడు. ఎందుకనే అంటే వాడికి మనుషులు కోత నుంచి వచ్చారని చెప్పి అర్థం కాలేదంట. ఎగ్జాంపుల్ చూపించాను. ఆ ఫ్యూజ్ తీసి ఇక్కడ ఎవరికో కరెంట్ షాక్ కొట్టింది. కరెంట్ షాక్ కాదు ఇక్కడ డాన్సర్. మేడం సార్ ఏం చేస్తాడు? పగలంతా రాత్రి ఎప్పుడు అవుతుందని ఆలోచిస్తుంటాడు. రాత్రి పగలు ఎప్పుడు అవుతుందని ఎదురు చూస్తుంటాడు. గురుగారు ఏంటి ఇక్కడ వచ్చారు? పక్కింటి అద్దె తీస్తున్నాళ్ళే. అవును, ఇంత ముందు ఏం ఖాళీ చేశారు ఏంటి అక్కడ? ఏంటి? హలో, మా మాస్టర్ చాలా డెడికేట్ డాన్స్ మాస్టర్. ఏంటంటే బాగా ప్రాక్టీస్ చేసేది. ఆ సౌండ్ వాళ్ళు తట్టుకోలేక వెళ్ళగొట్టారు. వచ్చి ఇక్కడ మేము దిగాం. అంటే మీరు డాన్సరా? అంటే మీరు రోజు రిహార్సల్ చేస్తారా? రోజు మీ డాన్స్ అయ్యా, మా కుటుంబంలో అటు 7 తరాలకి ఇటు 7 తరాలకు కొంచెం అమ్మాయి పలుకులు ఉండే తిరిగారయ్యా. కానీ లేపుకు బాబాకయ్యా, నీ కాళ్ళు పట్టుకుంటాను. నువ్వు పోయ్యా. సౌండ్ వినబడిందా గ్రౌండ్ పగిలిపోతే. మేడం మీ ఆయన సౌండ్ అంటే ఇష్టం అనుకుంటా. మా ఇంట్లో రాని సౌండ్ పక్కింట్లో వస్తే చిరాగ్గానే ఉంటుంది. మరి మా మాస్టర్ మాస్టర్ కమాన్ అటాక్. నా మాట పడిపోయిందండి. నీకు మాటే పడిపోయింది, నాకేం పడిపోతుంది? నాకే అర్థం నాకు చాలా చాలా క్రష్ క్రష్. వదిలేసి ఇక్కడ ఉండిపోతా. 2 నిమిషాలు మాట్లాడండి. ఎందుకు అలా వస్తున్నావు? నా భార్య వచ్చింది కదా అడ్వాంటేజ్ తీసుకున్నావు. అడ్వాన్స్ ఇచ్చి కొట్టిస్తారు రౌడీల చేత. ఇంకొకసారి దాని జోలికి వచ్చాడు చంపేస్తా. నీ పేరు కిరా కార్పినా? అవును, నీకే తెలుసా? అర్థమైంది. నాకు మంచి 2 స్టెప్పులు నేర్పారు. మళ్ళీ మొన్న నేర్పింది ఏం చేశారా? మొన్న నేర్పింది మొన్ననే. ఈ రోజు నేర్పింది నేను ఎప్పటికప్పుడు రాదులేనా. చెప్పండి. డాన్స్ అంటే చాలా ఇష్టం. నాకు డాన్స్ నేర్పించువా? మన అసిస్టెంట్ నేర్పిస్తాడండి. డాన్స్ నీతో నేర్చుకోవాలని ఉంది. నేర్పించువా ప్లీజ్? ఓకే అండి. మ్యూజిక్. కోసం చేశాను సక్రమంటూ వారించే చుట్టాను చూడకి నీకోసం వచ్చాను అమ్మడు.
నేను డాన్స్ వేస్తుంది యష్ తో కాదండి, ఆ. అతనిలో ఉన్న డాన్స్ తో. డాన్స్ తో భయ్యా. చచ్చిపోతుంది కదా ఓట్ చేస్తున్నావేమో నేను. అర్థం చేసుకోరు. నాకు కూడా ఆ సేమ్ స్టెప్ నేర్పిస్తావా? నేను వద్దు, మాస్టర్ నేర్పిస్తాడు. అట్ట కాదు సార్, ఒకసారి ఆలోచించండి. హలో, ఆ, మనం కూడా చించుతాం, ఆయన చించిన అవసరం లేదు. గురుగారు ఏ స్టెప్ నేర్పుతాడు? ఇదే. ఇది నాకు తప్ప అందరికి స్పందిస్తుంది. నీ బతుకొచ్చారా? మ్యూజిక్. కళ్ళు చూడకి నీకోసం వచ్చాను అమ్మడు. బాగుంది ఆడే స్టెప్. నువ్వే స్టెప్ కాలను. నేను కూర్చుంటా. నువ్వు ఇంకా స్టెప్స్ నేర్పిస్తే ఇంకెంత బాగుంటుందో. ఇంకొకట మ్యూజిక్. చీరను ఈ రోజే కొన్నాను, నాలు జల్లోన మందారం పెట్టాను. లెట్స్ డూ కుమ్ముడు. ఇక్కడ ఎన్నో పట్టుకున్నాడు వాడు. అతను పట్టుకున్న యశ్వంత్ కాదు, అతను ఉన్న డాన్స్. చెప్పబల్లి అప్పుడే డాన్స్ డాన్స్. తెంగిరడా. వీళ్ళ వల్ల వాళ్ళిద్దరు జంట. బా, నేనే మర్చిపోతున్నాడు ఎవరనేది. నాకు అర్థం నువ్వు కిరా కార్పివే. సార్ సేమ్ స్టెప్ సార్. ఈ స్టెప్ వద్దు కానీ నీకు ఒక నెక్స్ట్ లెవెల్ డాన్స్ నేర్పిస్తాను. నేర్చుకోండి. కానీ ఒక రూల్, ఏంటిదే? నేను స్టెప్ నేర్పడం స్టార్ట్ చేశాక నువ్వు వద్దా, నేను నేర్పుతానే ఉంటాను. నువ్వు స్టెప్ నేర్చుకోమన్న తర్వాత నువ్వు ఆపని నేను ఆగను. నేను రిహార్సల్ అయ్యాక వదిలిపెట్టాను. రెడీ అండి? రెడీ సార్. ఏమండి ఈ స్టెప్ మీరు వేస్తే డాన్స్ ఫ్లోర్ బద్దలైపోతుందండి. నీకు చూస్తే అది ఫ్లోర్ బద్దలయ్యేటట్టుందా? దానికి 2 సెకండ్ల ముందు మీరు తప్పుగా అనుకుంటున్నారు. ఆ స్టెప్ కదా మారుద్దామండి. రోజా గారు, నేను ఫస్టే చెప్పాను. మీరు ఆపద్దు, చేయించండి. నేను మాత్రం ఊకోను, ఎందుకంటే మా మాస్టర్ పేరు పడడం అవుతుంది. రిస్క్ తీసుకుంటావా? కిందేమో గురుత్వాకర్షణ శక్తి లాగేస్తుంది, పైనేమో మనసు లాగేస్తుంది, మధ్యలో ఈ ఊగిసినట్టుంది చూసారా? అటు ఇటు తిరుగుతూ ఆకులు ఎవ్వరివో. ఇలాంటి చిన్న చిన్న స్టెప్స్ ఎన్ని రోజులు నేర్చుకుంటాం? Okay. రొమాంటిక్ సాంగ్ నేర్పించవా ప్లీజ్? రొమాంటిక్ సాంగ్. ఓకే, సౌండ్ ఓకేగా? ఏం సార్, ఏం మీ ప్రాబ్లం? హలో హలో, నేను చెప్తాను. ఏంటి మీ ప్రాబ్లం ఏంటి? అది ఎక్కడ పట్టుకుంది నిన్ను? మీ ఆవిడ డాన్స్ చేసింది నాతో కాదు సార్, నాలో ఉన్న డాన్స్. ఏమో నీకు జబర్దస్త్ నీళ్ళు బాగానే పడినట్టున్నాయా? సార్ నాకు డాన్స్ నేర్పించాలి. సేమ్ మూమెంట్. ఏంటి ఇదా? సేమ్ మూమెంట్ త్వరగా. నీ ఫేస్ లో ఎక్కడ చూసినా కూడా రొమాంటిక్ యాంగిల్ కనపడడం లేదు భయ్యా. మెంటల్ యాంగిలే. ఓ పని చేద్దాం, ఫ్లోర్ మూమెంట్ అనేది ఒకటి ఉంది, అది చేస్తాను. దానికన్నా లెవెల్ బెస్ట్ ఇది. అయ్యో, దీనికన్నా డబుల్ లెవెల్. ఓకే, మీరు రెడీనా? ఓకే. సేమ్ డైలాగ్, మళ్ళీ నేను స్టాప్ చేయను. ఓకే ఓకే రెడీ సార్. మ్యూజిక్. చెప్పు. సేమ్ సేమ్ స్టెప్. స్టెప్ ఏదైనా మారుద్దామా? మార్చి లేదు, సేమ్ స్టెప్.
చేసిన మాస్టర్. ఏమండి మీ బట్టలు నలిగిపోయాయండి? కలిగింది బట్టలు కాదే, ఏమండి ఇది కాదు. ఫైనల్ గా క్లైమాక్స్ గా నాకు నా భార్యకి మంచి సాంగ్ పెట్టండి ప్లీజ్, మీ కాళ్ళు పట్టుకుంటా. సో మీ ఇద్దరికి నేను నేర్పియాలా? మంచి సాంగ్. ఆ సాంగ్ ప్లే. ఓకే ఓకే. మ్యూజిక్. కటిక వాళ్ళ కథలు ముగియ కంటి కొసల అగ్ను లెగయ కండ కండగ ఒళ్ళు నరక కసి కసిగా గొంతు కొరక మృత్యు వచ్చి కేకలిడగ ప్రళయ నాదం జగతి వినగ చుక్క చుక్కగా నెత్తు రోడ దిక్కులన్నీ నక్కి చూడ చిత్రహింస చేయుచుండ శత్రువులే మాసిపోవగా విలయ ప్రళయమూర్తి వచ్చింది ఇదే కాంచన. డాన్స్ బాగేసానా? మీలో ఉండే గ్రేస్, ఆ స్టైల్ సూపర్ అండి. ఒక పని చేయండి, మీరు నాతో వచ్చేయండి. నెక్స్ట్ డీజే మళ్ళీ నెక్స్ట్ సీజన్ వస్తుంది, నేను కంటెస్టెంట్ చేస్తాను. అయ్యో మీరు రమ్మంటే రానా? మరి మీ ఆయన ఇంకోసారి లేవకుండా తన్నానండి. పదండి వెళ్దాం. పదండి. యశో రోజా గారు వాట్ యు హావ్ టు సే? యశ్వంత్ నువ్వేంటి చంద్రగారి రూట్లోకి వెళ్ళావు? ఏదో అనుకుంటే ఏదో అయింది మొత్తానికి. అయితే స్కిట్ మాత్రం సూపర్ వచ్చింది. అండ్ వినోద్ సూపర్ చేసావు. మాస్టర్ తో గ్రేస్ గా చేస్తూ ఇక్కడ మీ ఆయన్ని ఫుల్ ఉడకాడిచ్చావు. చాలా బాగుంది. నాగబాబు గారు యశ్వంత్ ని ఈ స్కిట్ లోకి లాక్ రావటం వల్ల మంచి ఎక్స్పెరిమెంట్ అయింది. గుడ్. అండ్ రాజమౌళి చాలా జస్టిఫై చేశాడు. వెరీ గుడ్, చాలా బాగుంది, ఫుల్లీ ఎంజాయ్డ్.